ఆగండ్రా, ఇది నా స్థలం. ఎవరైనా లోపలికొచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త. నాన్న, మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మాకు కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నాన్న, నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త. నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మావయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నే రాను, నే చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు? బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు. చాలా సంతోషం. మీరు వెళ్ళి చూడండి. నువ్వు చూడమ్మా. నాన్న. హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నను మాట్లాడుతున్నాను బాబు. శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది. నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా? బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి. రామ్మ, సులోచన, ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోన్లే, నేను ధర్మపిండాన్ని తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మ ఉమ్మా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు ఘనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్న. నా భార్యకి నువ్వే తలకొరివి పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చెయ్యి అందుకోవాలి.
నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారె కంటే గొప్ప సారె మీ నాన్న దగ్గర ఉందమ్మా. దీన్ని నువ్వు చివరి దాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఈ ఉంగరం చూడడానికి వస్తానమ్మా. తోడుగలడు. మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు. కట్టంద చచ్చిపోడు. ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను. అప్పుడు రండి, వెళ్ళండి. నీ తోడు కడలే నీ రుణపడితీనే, నీ నీడకై నేడు గుడి కడుదునే, ఆ గుడిని కొలుచ నడిపించుతానే.